So, good morning, students. Good morning. వినబడుతుందా వాయిస్? వాయిస్ is audible? It is visible? ఓకేనమ్మా. మనం ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మీకు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి చెప్పేటప్పుడు కొంతవరకు సో కట్ అయిందని చెప్పారు. మనము స్పెక్ట్రాని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మనం క్లాస్ చెప్పుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే స్పెక్ట్రాని ఎలా ఐడెంటిఫై చేయాలి మీకు ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్. మనకి రేపు ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీకు స్పెక్ట్రాస్ ఇస్తాము. స్పెక్ట్రా ఐడెంటిఫై చేయాలి. మనకి రేపు థియరీ ఎగ్జామ్లో కూడా సిలబస్లో ఉంది స్పెక్ట్రాస్ని ఎలా స్టడీ చేయాలి. సో ప్రాక్టికల్లో కూడా ఉంది కాబట్టి సో మనం ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటప్పుడు ఫస్ట్ మనకి కొన్ని బేసిక్ వాల్యూస్ తెలియాలన్నమాట. ఐఆర్ స్పెక్ట్రల్ వాల్యూస్. ఫస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఆర్గానిక్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుంటే ఎసిటోన్, వాటి మీద ఐఆర్ అనే ఒక రేడియేషన్ ని ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఆ కీటోన్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ మనం ఇన్సిడెంట్ చేసేటటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక స్పెక్ట్రా వస్తుంది. జనరల్ గా మనం పంపించేటటువంటి ఇన్ఫ్రా రేడియేషన్ ని ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ ఎసిటోన్ అనేది కంప్లీట్ గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎంత కావాలి? 1725 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది తన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనుకోండి. సో కంప్లీట్ గా తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 సెంటీమీటర్ ఇన్వర్స్ ఫ్రీక్వెన్సీ తీసుకునేటప్పుడు 5000 తీసుకునేటప్పుడు సో ఏమవుతుందంటే మనకి ఎంతైతే తనకు కావాలో 1725 కావాలి. సో ఆ ఫ్రీక్వెన్సీని గెయిన్ చేసుకుని రిమైనింగ్ వాటిని ఏం చేస్తుందంటే ఎమిట్ చేస్తుంది అనమాట. సో అలా రిమైనింగ్ వాటిని ఎమిట్ చేసేటప్పుడు సో తనకి న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా. సో అంత ఫ్రీక్వెన్సీ ఉండేటప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు కనబడుతుంది కదా మేనక పీపీటీ. కనబడుతుంది కదా. ఇప్పుడు మనకు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఐఆర్ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ కి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలా, డిక్రీజ్ అవ్వాలంటే ఎలా అంటే వేటి మీద డిపెండ్ అవుద్దంట? ద వాల్యూ ఆఫ్ స్ట్రెచింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ హుక్స్ లా. హుక్స్ లా మీద డిపెండ్ అయ్యి ఉందమ్మా. హుక్స్ లా ఏం చేస్తుందంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ బాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అన్నది ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సి సింగిల్ బాండ్ సి తీసుకుంటున్నాం, సి డబుల్ బాండ్ సి తీసుకున్నాం, సి ట్రిపుల్ బాండ్ సి తీసుకున్నాం. ఈ సి సింగిల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ సిలో ఏంటంటే మనకి సి ట్రిపుల్ బాండ్ సికి వచ్చేసరికి 3 బాండ్స్ ఉంటాయి కదమ్మా. సో ఈ 3 బాండ్స్ వల్ల బాండ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే సి సింగిల్ బాండ్ సితో కంపేర్ చేసుకో. అంటే 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 బాండ్స్కి ఏముంటాయి? వాటిని అంటే ఏం చేయాలి? వాటిని బ్రేక్ చేయాలి. 3 బాండ్స్ని బ్రేక్ చేయాలంటే మనం హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఎక్కువ ఎనర్జీ మనం యూజ్ చేయాలి. సో ఎనర్జీ పెరుగుతుంది అంటే E ఈక్వల్స్ టు హెచ్ న్యూ. అకార్డింగ్స్ టు ఐన్స్టీన్ ఈక్వేషన్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే వేవ్ లెంత్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేచర్. సో అదే చెప్తున్నాడు, ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. ఇక్కడ మీకు ఒక 2 యాటమ్స్ ఇచ్చామా, దట్ ఈజ్ M1 అండ్ M2. ఏంటి M1 M2 అంటే ఒక 2 యాటమ్స్ అనమాట. సో ఆ M1 M2 తీసుకుంటే ఆ 2 యాటమ్స్ యొక్క మాస్ M1 అండ్ M2. సో ఏంటి అంటే న్యూ బార్ ఈక్వల్స్ టు 1/2 పై రూట్ అవర్ K బై మ్యూ. న్యూ బార్ ఈక్వల్స్ టు 1/2 పై రూట్ అవర్ K బై మ్యూ.
ఏంటి ఫార్ములా అంటే న్యూ బార్ అంటే ఫ్రీక్వెన్సీ, మ్యూ అంటే రెడ్యూస్డ్ మాస్. మ్యూ అంటే ఏంటి? రెడ్యూస్డ్ మాస్. అంటే మ్యూ ఫార్ములా ఏంటంటే m1 m2 బై m1 ప్లస్ m2. అంటే మాస్ అనేది ఇంక్రీజ్ అయితే ఇక్కడ మ్యూ అన్నది ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ న్యూ బార్ కి మ్యూకి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ నేచర్ లో ఉంది కాబట్టి అంటే మాస్ పెరిగితే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది అన్నది మనం ఇక్కడ మూడు పాయింట్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద బాండ్ స్ట్రెంగ్త్. బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ సి సింగిల్ బాండ్ సి తీసుకున్నాం, సి డబుల్ బాండ్ సి తీసుకున్నాం. సి సింగిల్ బాండ్ సి, నెక్స్ట్ సి డబుల్ బాండ్ సి, నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్ సి. వీటిల్లో బాండ్ స్ట్రెంత్ దేనికి ఎక్కువ అంటే ట్రిపుల్ బాండ్. ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ అంటే ట్రిపుల్ బాండ్కి ఎక్కువ. సో అంతే కదా, దాన్ని ట్రిపుల్ బాండ్ మనం స్ట్రెచ్ చేయాలి అంటే, సాగదీయాలంటే ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ చేయాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అనమాట. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లైన్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా? వాల్యూస్ ఏంటి? వాల్యూస్ మనం చూసుకుంటే బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. సో మీరు ఇక్కడ చూడండి, సి ట్రిపుల్ బాండ్ సి వాల్యూ ఎంత ఉంది? 2150 సెంటీమీటర్. సి డబుల్ బాండ్ సి ఎంత ఉంది? 1650 సెంటీమీటర్. సి సింగిల్ బాండ్ సి ఎంత ఉంది? 1200 సెంటీమీటర్. అంటే అర్థం ఏంటి? బాండ్ స్ట్రెంగ్త్ పెరిగితే స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది గ్రాడ్యువల్ గా ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇప్పుడు మాస్ గురించి రాయండి అమ్మా. మాస్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద మాసెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాండ్. ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ తీసుకున్నా, కార్బన్ తీసుకున్నా, కార్బన్ ఆక్సిజన్ తీసుకున్నా, కార్బన్ క్లోరిన్ అండ్ కార్బన్ బ్రోమిన్ అండ్ కార్బన్ అయోడిన్. మనకు తెలుసు అయోడిన్ కి మాస్ ఎక్కువ, అటామిక్ మాస్ ఎక్కువ కాబట్టి మాస్ కిన్ను వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ మనం మాట్లాడేటప్పుడు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ మాట్లాడు. కాబట్టి ఇక్కడ కార్బన్ అయోడైడ్ కి తక్కువ ఉంది, 500 సెంటీమీటర్. కార్బన్ హైడ్రోజన్ కి ఎంత ఉంది? 3000. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ లో కార్బన్ హైడ్రోజన్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 3000 సిహెచ్. ఆల్కీన్స్ అంటే ఆల్కీన్స్కి వచ్చేసరికి డబుల్ బాండ్ సిహెచ్ కొంచెం పెరుగుతుంది, 3100. ఆల్కైన్స్కి వచ్చేసరికి ట్రిపుల్ బాండ్. ఆల్కైన్ అంటే ఏంటమ్మా? సి ట్రిపుల్ బాండ్ సి కదా, అంటే ఏంటి? ట్రిపుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్. అంటే ట్రిపుల్ బాండ్ ఉంది కదా, దాన్ని స్ట్రెచ్ చేయాలంటే కొంచెం ఎక్కువ కాబట్టి 3300. ఇలా మనకి మాస్ బట్టి కూడా మనం వాల్యూస్ మనం చెప్పుకుంటాం. ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, సో హైబ్రిడైజేషన్ మీద కూడా డిపెండ్ అవుతుందా అంటే డిపెండ్ అవుతుంది. సో ఈ హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ sp2 sp3. sp అంటే ఏంటమ్మా? ఎసిటిలీన్ సి ట్రిపుల్ బాండ్ సి. ఈ ఎసిటిలీన్ లో సి ట్రిపుల్ బాండ్ సికి ఎంత? జనరల్ గా ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కదమ్మా, ట్రిపుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్. మనం ఇక్కడ ట్రిపుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ చూసుకుంటే ఎంత అంటే 3300 అమ్మా. ట్రిపుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత? 3300. డబుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత? 3100. సింగిల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత? 2900 సెంటీమీటర్ ఇన్వర్స్. సో హైబ్రిడైజేషన్ ట్రిపుల్ బాండ్ హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ మనం నథింగ్ బట్ బాండ్ స్ట్రెంతే. ఎస్పీకి ట్రిపుల్ బాండ్ కదా, వాల్యూ అనేది చాలా ఎక్కువగా సో ఉంది. సో నెక్స్ట్ ఏంటి? ఇవి తెలిస్తేనే మనం స్పెక్ట్రాను ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. ఏంటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ? ఎలా అంటే
కొన్ని ఉన్నాయమ్మా. కప్లింగ్ ఇంటరాక్షన్, ఫెర్మి రెజొనెన్స్, హైడ్రోజన్ బాండింగ్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అని కొన్ని ఉన్నాయి. వీటి గురించి జస్ట్ తెలుసుకుంటే చాలు. మనకి ఎగ్జామినేషన్ లో వీటి గురించి అడగడు, కానీ తెలియాలి జస్ట్. సో చూడండి, సో కప్లింగ్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ దెర్ ఈస్ అ స్ట్రెచింగ్ అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ఐసోలేటెడ్ CH బాండ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ మిథిలిన్ CH2 గ్రూప్, two absorption occur which corresponds to the symmetric and asymmetric vibrations. అంటే CH2 అనే దాన్ని మనం తీసుకుంటే, ఇక్కడ CH2కి వచ్చి మనకి రెండు వస్తాయి. సో ఇక్కడ చూడండి, CH2 రెండు, ఒకటి ఇటువైపు ఉంది డైరెక్షన్, ఇంకోటి ఇటువైపు ఉంది. రెండు ఒకే వైపు ఉండేటప్పుడు అక్కడ జరిగే అబ్జార్ప్షన్ ఏంటంటే స్ట్రెచ్చింగ్, సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇటు ఉంది, ఇది ఇటువైపు ఉంది, కాబట్టి ఇది ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, ఆపోజిట్ అన్నమాట. సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్. అయితే దీనివల్ల మనకి టూ అబ్జార్ప్షన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు CH2 అనే గ్రూప్ తీసుకున్నాం, అందులో రెండు అబ్జార్ప్షన్స్ వస్తాయి. ఒకటి సిమెట్రిక్ అబ్జార్ప్షన్, రెండు అసిమెట్రిక్ అబ్జార్ప్షన్. ఆ రెండుకి రెండు పీక్స్ వస్తాయి. ఎసిమెట్రిక్ వైబ్రేషన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ అట్ హై వేవ్ నెంబర్ corresponding with symmetric vibration. These are no coupled vibration because vibration occurs at different frequencies than that required for isolated CH stretching. అయితే ఈ ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే వీటికి సిమెట్రికల్ అదే ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీకి వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటి, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ రెండు వస్తాయి, రెండు పీక్స్, ఒకటి సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫెర్మి రెజొనెన్స్. ఏంటి ఫెర్మి రెజొనెన్స్ అంటే, ఇట్ అక్కర్స్ వెన్ ఫండమెంటల్ వైబ్రేషన్ కపుల్స్ విత్ ఓవర్టోన్ ఆర్ కాంబినేషన్ బ్యాండ్స్. జనరల్గా ఈ ఫెర్మి రెజొనెన్స్ మనము ఎక్కడ అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తామండి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ V0, V1, V2, V3 అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు V0 నుంచి V1 కి మనకి ఫండమెంటల్ ట్రాన్సిషన్ జరుగుతాయి. V0 నుంచి V3 లేదా V0 నుంచి V2, సో హయ్యర్ లెవెల్ అన్నమాట. హయ్యర్ లెవెల్ ట్రాన్సిషన్ లో ఓవర్ టోన్స్ ఫామ్ అవుతాయి. రెండు, వన్ ఈజ్ ఫండమెంటల్, సెకండ్ వన్ ఈజ్ ఓవర్ టోన్స్. ఈ రెండు ఒకదానికొకటి ఏమవుతాయంటే ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వెన్ అండ్ ఓవర్ టోన్ ఆర్ ఏ కాంబినేషన్ బ్యాండ్ యాజ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ, అంటే వాటి ఫ్రీక్వెన్సీ కూడా దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ బ్యాండ్ 1400 వచ్చింది, ఓవర్ టోన్ వచ్చి 1450 వచ్చింది. రెండు వాల్యూస్ దగ్గర ఉండడం వల్ల అవి ఇంటరాక్షన్ అవడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ వల్ల మనకి పీక్స్ ఏమవుతాయంటే మధ్య అయిపోతాయి, ఒకదానికొకటి ఏమవుతాయంటే మధ్య అయిపోతాయి అన్నమాట. సో అంటే దీనివల్ల ఒక కాంబినేషన్ అయ్యే బ్యాండ్స్ వస్తాయి. ఆ కాంబినేషన్ బ్యాండ్సే ఫండమెంటల్ ప్లస్ ఓవర్ టోన్ బ్యాండ్స్. అవి ఎక్కువగా మనం ఫింగర్ ప్రింట్ రీజియన్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సో ద ఎఫెక్ట్ ఈస్ గ్రేట్ వెన్ ద ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అండ్ ద టూ బ్యాండ్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఫెర్మి డబులెట్. ఇప్పుడు two bonds are common atom as in the case of linear triatomic molecule. linear తీసుకుంటాం, that is carbon dioxide consisting two CO bonds, two fundamental stretching vibrations. One is symmetric వస్తుంది, సెకండ్ asymmetric వస్తుంది. చూడండి, ఇక్కడ CO2కి రెండు ఫండమెంటల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సిమెట్రిక్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ వన్ ఈజ్ అసిమెట్రిక్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. అంతే కదా. కార్బన్ మిడిల్ ఉంటది, ఆక్సిజన్స్ ఉంటాయి, రెండు ఒకే వైపు స్ట్రెచ్ అయితే సిమెట్రిక్, సో ఆపోజిట్ అయితే అసిమెట్రిక్. సో యాజ్ ద సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ ప్రొడ్యూసెస్ నో చేంజ్ ఇన్ ద డైపోల్ మూమెంట్. సిమెట్రిక్ లో డైపోల్ మూమెంట్ లో చేంజ్ ఉండదు. సో డైపోల్ మూమెంట్ లో చేంజ్ ఉండదు అంటే ఇన్యాక్టివ్. ఐఆర్ స్పెక్ట్రాలో మనం చెప్పాం కదా, డైపోల్ మూమెంట్ 0 అయితే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ డైపోల్ మూమెంట్, ఐఆర్ ఇన్యాక్టివ్.
ఎసిమెట్రిక్ వైబ్రేషన్ లో డైపోల్ మూమెంట్ లో చేంజ్ ఉంటుంది కాబట్టి ఐఆర్ యాక్టివ్. ఎసిమెట్రిక్ ఎంత వస్తుంది? 2330 సెంటీమీటర్ ఇన్వర్స్. సో హైడ్రోజన్ బాండింగ్. సో హైడ్రోజన్ బాండింగ్ నుంచి మీకు అంతగా చెప్పేది ఏం లేదు. సింపుల్ గా హైడ్రోజన్ బాండింగ్ గివ్స్ రైజ్ టు డౌన్వర్డ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్స్. అంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు స్ట్రాంగర్ ద బాండింగ్ గ్రేటర్ ద అబ్జార్ప్షన్ షిఫ్ట్స్ టువర్డ్స్ లాంగర్ వేవ్ నెంబర్ ఫ్రమ్ నార్మల్ వాల్యూ. హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే వాల్యూస్ అన్నవి పెరుగుతాయి, స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నవి పెరుగుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇది పారాహైడ్రాక్సీ మెథైల్ బెంజోయేట్ అంటాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ చూడండి, మనకి పారాహైడ్రాక్సీ మెథైల్ బెంజోయేట్. ఓకే, సో ఈ పారాహైడ్రాక్సీ మెథైల్ బెంజోయేట్ లో ఏమవుతుందంటే జనరల్ గా ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ లో ఉంది. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండేటప్పుడు మనకి ఈ OH లో H, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ రెండు ఇంట్రామాలిక్యులర్లు ఉన్నాయి. ఎప్పుడు అలా ఉండడానికి పాసిబుల్ అంటే OH ఇక్కడ మనకి పారా పొజిషన్ లో ఉంది, అంటే COCH3కి దూరంగా ఉంది. ఒకవేళ OH ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆర్థో పొజిషన్ లో ఉంది, COCH3 పక్కనే ఉంది కాబట్టి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి వాల్యూ 1680. అంటే మనకి ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల దీనికి యాక్చువల్ గా ఎంత ఉండాలి? పారాహైడ్రాక్సీ మిథైల్ బెంజోయేట్ కి 1750 to 1780 ఉండాలి. బట్ ఇంట్రామాలిక్యులర్ వాళ్ళ వాల్యూ ఏమైంది? 1680. అంటే వాల్యూ తగ్గిందనమాట. సో ఇంట్రామాలిక్యులర్ ఇక్కడ చూడండి, ఒకవేళ పారాలో ఉందనుకోండి ఖచ్చితంగా ఇంట్రామాలిక్యులర్ జరగదు, ఇంటర్మాలిక్యులర్ ఇంట్రా జరగదు, దానిలో అదే జరగదు, దానిలో తనలో తనే హైడ్రోజన్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేయదు. ఇంకో మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్ లో ఆక్సిజన్ OH రెండు కలిస్తే అది ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్ అంటే అర్థం ఏంటంటే రెండు మాలిక్యూల్స్ కలిసి హైడ్రోజన్ బాండింగ్ లో ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి OH బాండింగ్, దిస్ ఈజ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రా అంటే తనలో తానే హైడ్రోజన్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇంట్రాకి వాల్యూ తక్కువ ఉంది, ఇంటర్ కి వాల్యూ ఎక్కువ ఉంది. జస్ట్ ఇంట్రా ఇంటర్ ఎక్కడ వాల్యూస్ పెరుగుతాయి అన్నదే మనకి ఇంపార్టెంట్, ఇంకంత మించి ఇంకేం లేదు. సో నెక్స్ట్, సో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ అండి. ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ గురించి చెప్పేటప్పుడు జనరల్ గా ఏంటి, ఇండక్టివ్ ఎఫెక్ట్ తెలియాలి. ప్లస్ ఐ మైనస్ ఐ. ప్లస్ ఐ గ్రూప్స్ కి పెరిగేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఆల్కైల్ గ్రూప్స్ పెరిగేటప్పుడు బాండ్ లెంత్ పెరిగిపోద్దండి. ఎప్పుడైతే ప్లస్ ఐ ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్పుడు బాండ్ లెంత్ పెరగడం వల్ల ఫోర్స్ కాన్స్టెంట్ K వాల్యూ తగ్గుతుంది. K వాల్యూ తగ్గిందంటే బాండ్ స్ట్రెంత్ ఏమైనట్టు? K వాల్యూ తగ్గింది అంటే బాండ్ స్ట్రెంత్ ఏమైనట్టు? తగ్గినట్టు. ఇంకా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆల్కైల్ గ్రూప్స్ వల్ల బాండ్ లెంత్ తగ్గుతుంది, ఫోర్స్ కాన్స్టెంట్ తగ్గుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ తగ్గిపోద్ది. అదే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే మనకి, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్, సో ఇక్కడ ఏంటి రిచ్ అన్నమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ రిచ్ ఉన్నప్పుడు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, OH వీటి వల్ల బాండ్ లెంత్ తగ్గుతుంది, ఫోర్స్ కాన్స్టెంట్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి ఫ్యాక్టర్స్ అండి. అయితే ఈ ఫ్యాక్టర్స్ లో మనము ఒకటే, సో నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి ఐఆర్ స్పెక్ట్రమ్ రీజియన్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ రీజియన్స్ ఒకసారి చూడండి. ఈ రీజియన్స్ చూస్తే ఏంటి రీజియన్స్? ఐఆర్ స్పెక్ట్రల్ రీజియన్స్ మనకి రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఎక్కడ వరకు అంటే 1500 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు చేసాం. ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ వైబ్రేషనల్ స్టేట్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ ద మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ NH తీసుకోండి. NH లో ఏంటుంటది? నైట్రోజన్ కి హైడ్రోజన్ కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ OH తీసుకోండి, ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. C డబుల్ బాండ్ తీసుకోండి, కార్బన్ కి ఆక్సిజన్ కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే అర్థం ఏంటి? ద ప్రెజెన్స్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ 2000 to 1670 ఇన్వర్స్ అండ్ హైడ్రోజన్ బాండింగ్ OH అండ్ NH. అంటే మనకి ఇక్కడ కొంత ద ప్రెజెన్స్ ఆఫ్ ఏరోమాటిక్ న్యూక్లియస్ తీసుకుంటే, ఏరోమాటిక్ న్యూక్లియస్ లో
యారోమాటిక్ ఎన్హెచ్ వాల్యూ తగ్గుతుంది, యారోమాటిక్ ఓహెచ్ వాల్యూస్ తగ్గుతున్నాయి, 2000 లోకి వస్తున్నాయి. డ్యూ టు ఇంటర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ వల్ల వాల్యూస్ తగ్గుతున్నాయి. సో ఇక్కడ ఐఆర్ రీజియన్స్ 2 టైప్స్. వన్ ఈజ్ 1500 to 4000. అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అంటాం. దీన్నే ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అని కూడా మనం చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి. సో వెరీ ఇంపార్టెంట్, స్పెక్ట్రాస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ అవకాశం దొరికింది. సో ఎలా అంటే ఇక్కడ ఎన్హెచ్ ఉంది కదా, ఎన్హెచ్ ఎక్కడ ఉంది, ఏ లైన్ మీద ఉంది చూడండి, 3500 అనే లైన్ మీద ఉంది. మీకు ఎనిలీన్ అని ఇచ్చాను అనుకోండి, ఎనిలీన్ లేదా జనరల్గా మిథైల్ ఎమీన్ అని ఇచ్చాను, CH3NH2. మిథైల్ ఎమీన్లో ఎన్హెచ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎంత చెప్తారంటే 3500. ఎన్హెచ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 3500. నెక్స్ట్ ఓహెచ్ అని ఉంది, ఓహెచ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఈ మిడిల్లో ఉంది, 3005కి 300కి మధ్య, అంటే 3300 దగ్గరలో ఉంది. మరి సిహెచ్ ఏంటి, మీరు వరుస ఒకసారి అబ్జర్వ్ చేయండి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, అంటే అటామిక్ నెంబర్స్ చూసుకోండి. కార్బన్ తర్వాత 6, 7, 8 అటామిక్. కార్బన్కి హైడ్రోజన్కి ఉంటే 3000 ఉంది. నైట్రోజన్కి హైడ్రోజన్ ఎంత 35 ఉంది, సారీ 3500. ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఎంత ఉంది 3300. సో ఇవి సింగిల్ బాండ్స్ విత్ కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్, సి ఎంత ఉంది అంటే వెరీ ఇంపార్టెంట్. ట్రిపుల్ బాండ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఇంపార్టెంట్. కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎంత ఉందంటే 2250. చూడండి ఆ బ్లూ కలర్ లైన్ చూడండి, ఎక్కడికి ఉంది, సి ట్రిపుల్ బాండ్ సి అండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్. కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ఎంత ఉన్నాయి, 2250 దగ్గర ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డబుల్ బాండ్ అయిపోయిందండి, ట్రిపుల్ బాండ్ అయిపోయింది. నెక్స్ట్ డబుల్ బాండ్ చూసుకోండి. ఇక్కడ మనకి సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ ఎన్ 1700 దగ్గర ఉన్నాయండి. మీకు అందుకే చెప్తున్నా ఎసిటోన్ దట్ ఈస్ కీటోన్. కీటోన్ లో కార్బన్ డబుల్ బాండ్ ఓ ఆక్సిజన్ ఉంటాయి, అంతే కదా. CH3 సి డబుల్ బాండ్ ఓ CH3 దట్ ఈస్ కీటోన్. సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ మీకు చాలా సార్లు చెప్పాను, 1700 దగ్గరలో ఉంటుంది. 1700 అంటే ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ ఉంది కదా డబుల్ బాండ్, ఎంత 1700 దగ్గరలో ఉంది. వాటి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1700. అదే కార్బన్ నైట్రోజన్ తీసుకుంటే సేమ్ దాని వాల్యూ కూడా అంతే. మీరు సింపుల్ గా గుర్తించుకోవాలంటే సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్, ఈ మూడు వాల్యూస్ 1700 దగ్గరలో ఉంటాయి. నెక్స్ట్ ఈ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్ అంతా ఏ రీజియన్ అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్. దీన్ని వేలి ముద్రల ప్రాంతం. మీరు చూడండి చాలా సార్లు మనకి ఎక్కడైనా క్రైమ్ బ్యూరోస్ ఉంటాయి కదా, క్రైమ్ జరిగేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం అంటారు కొందరు. ఈ ఫింగర్ ప్రింట్స్ ని తీసుకునేటప్పుడు ఎలా అంటే మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఆ ఫింగర్ ప్రింట్ రీజియన్స్ లో కూడా మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే దగ్గరగా ఉంటాయి. వాల్యూస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఒకదానికి, ఇప్పుడు మనకి చేతి మీద గీతలు ఎలా దగ్గరలో ఉంటాయో అలా అన్నమాట. వాల్యూస్ అన్ని కూడా దగ్గరలో ఉంటాయి. వీటిని వేలి ముద్ర ప్రాంతం, ఫింగర్ ప్రింట్ రీజియన్. మరొక్కసారి చూడండి ఈ వాల్యూస్ ఎందుకంటే ఇంపార్టెంట్, జస్ట్ గుర్తించుకోండి. ఇక్కడ ఎన్హెచ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అంటే 3500, ఓహెచ్ 3300, సిహెచ్ ఎంత అంటే 3000. ఏ సిహెచ్ అని అవ్వచ్చండి, ఆల్కేన్ లో సిహెచ్ అవ్వచ్చండి, ఆల్కీన్ లో సిహెచ్ అవ్వచ్చండి, ఆల్కైన్ లో కూడా సిహెచ్ అవ్వచ్చండి, ఏ సిహెచ్ అయినా సరే. నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ అని ఎంత అంటే 2250. సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ అని
1700. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఓ, కార్బన్ సింగిల్ బాండ్ నైట్రోజన్. ఎంత అంటే ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్ రీజియన్, అంటే 1400 బిలో టు 600 ఉంటాయి. తర్వాత వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రత్యేకించి ఎంత సిసికి ఎంత ఉంది, సిఓకి ఎంత ఉంది, సి సింగిల్ బాండ్ ఎంత ఉందని మనం డిస్కస్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ రీజియన్ ఏంటి? ద రీజియన్ అకౌంట్ ఫర్ మెనీ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ characteristic functional group. The region accounts for many absorption bands characteristic functional group. Since number of sharp bands of ఓకేనా? ఓకే కనబడుతుందా ఫింగర్ ప్రింట్ రీజియన్? ఓకేనమ్మా. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ రీజియన్ లో మనకి చూసుకుంటే చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నా రీజియన్స్ ప్రెజెంట్ బిలో 1500 సెంటీమీటర్ ఇన్వర్స్, అంటే 1500 లేదా 1400 లోపు ఉంటే వాటి ఫింగర్ ప్రింట్ రీజియన్లు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ ఓ అండ్ సి సింగిల్ బాండ్ ఎన్ బాండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్ రీజియన్ లో ఉన్నాయి. నెక్స్ట్, రీజియన్స్ లెస్ దాన్ 1200 సెంటీమీటర్ ఇన్వర్స్, అంటే రీజియన్ 1250 సెంటీమీటర్ ఇన్వర్స్ కన్సిస్ట్ కాంప్లెక్స్ వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ స్పెక్ట్రమ్. అంటే 1250 కింద ఉన్నవన్నీ కూడా ఒకదానికొకటి స్పీక్స్ ఎలా ఉంటాయంటే క్లమ్జీగా ఉంటాయి, దగ్గర ఉంటాయి అనమాట, ఒక కాంప్లెక్స్ లాగా ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే చూడండి. సో ఫింగర్ ప్రింట్ రీజియన్ ని రెండు రకాలుగా మనం త్రీ టైప్స్ డివైడ్ చేసామండి. 3 టైప్స్ ఏంటి? 3 టైప్స్ డివైడ్ చేసామంటే ఇక్కడ చూడండి, 1500 to 1350 సెంటీమీటర్ ఇన్వర్స్. ఈ 15-1350లో ఏముంటాయి అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ పీక్స్ నియర్ 1380 అండ్ 1365. ఫర్ ఎగ్జాంపుల్ టెరిసరీ బ్యూటైల్ గ్రూప్ అని వచ్చింది మీకు, కార్బన్ కి 3 మెథైల్ గ్రూప్స్ ఉంటాయి. సో దాని వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే 1380 1365 అనమాట. అక్కడ కార్బన్ హైడ్రోజన్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. మీకు ఇందుకు 2 ఉన్నాయంటే అక్కడ ఎసిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ 2 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రీజియన్, వెరీ ఇంపార్టెంట్ రీజియన్ అండి ఇది. 1350 to 1000 సెంటీమీటర్ వస్తుందండి, వెరీ ఇంపార్టెంట్ రీజియన్. ఈథర్ అంటే ఏంటి? CH3 సింగిల్ బాండ్ ఓ CH3 డైమెథైల్ ఈథర్ అంటాం. అక్కడ కార్బన్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకసారి డ్రా చేస్తున్నా. డ్రా చేసేటప్పుడు మీరు ఒకసారి చూడండి, ఈథర్ కదా, CH3 బాండ్ ఓ CH3, ఇది ఈథర్. ఇక్కడ ఈథర్ లో ఏముంది? కార్బన్ కి ఆక్సిజన్ కి ఏమున్నాయమ్మా? బాండ్ ఉంది. అంటే ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి స్ట్రెచ్చింగ్ అవ్వాలంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి అంటే 1150 నుంచి 1070, 1070 అంటే 1150 నుంచి 1070 వరకు ఈ కార్బన్ ఆక్సిజన్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అన్నది మనం ఈథర్లో ఏం అబ్జర్వ్ చేస్తాం? మెయిన్ అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి?
ఆల్కహాల్స్. ఆల్కహాల్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్కహాల్ని ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఎలా రాయొచ్చమ్మా? CH3 CH2 OH కదా. ఇక్కడ కూడా ఏముంది? కార్బన్ కి ఆక్సిజన్ కి రెండిట్లకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది. నియర్ 1050 అంట. 1050 దగ్గరలో ఉంటాయి. అంటే ఈ వాల్యూస్ అన్ని కూడా 1100 to 1000 మధ్యలో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎస్టర్స్. ఎస్టర్ లో కూడా ఏంటమ్మా? ఎస్టర్ అంటే ఏంటి? CH3 COOR. COOR. R అంటే ఏదైనా కార్బన్ అనుకోండి. R అంటే CH3. ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి స్ట్రెచింగ్ ఉంది కదా. ఎంత అంటే 1382 1050. 1382 1050. నెక్స్ట్ ఫినాల్స్. ఏంటి ఫినాల్స్? ఫినాల్ అంటే ఏంటమ్మా? బెంజీన్ మీద ఏముండాలి? OH ఉండాల. బెంజీన్ మీద OH ఉంటే వాటిని ఫినాల్ అంటాం. ఫినాల్లో ఏంటి? కార్బన్ కి ఆక్సిజన్ కి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఫినాల్. ఫినాల్ ఎంత అంటే 1200 సెంటీమీటర్ ఇన్వర్స్. దిస్ ఈజ్ ఫినాల్ అన్నమాట. సో ఈ విధంగా మనకి చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి? ఈ రీజియన్ అయిపోయింది కదా. వెరీ ఇంపార్టెంట్. CO స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ ఇన్ ఈథర్స్. సో క్లోరోబెంజిన్. ఏంటి క్లోరోబెంజిన్ అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి. కనబడుతుంది కదమ్మా. సో మేనక ఇప్పుడు క్లోరోబెంజిన్ అనే దాన్ని తీసుకున్నామ్మా. క్లోరోబెంజిన్ దట్ ఈస్ బెంజిన్ మీద ఏముండాలి? క్లోరిన్ గ్రూప్ ఉండాలమ్మా. ఈ క్లోరోబెంజిన్ కి మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ అంటాం. ఇలా ఉండేటప్పుడు వాల్యూస్ ఎంత ఉంటాయంట? 750 నుంచి 700 ఉంటాయి. ఏముంటాయి? 750 నుంచి 700 ఉంటే ఇది క్లోరోబెంజిన్ అంటాం. అయితే జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ ఓలిఫిన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓలిఫిన్ తీసుకుందమ్మా. ఇక్కడ హైడ్రోజన్ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి. దీన్నే సిస్ ఓలిఫిన్ అంటాం. సిస్ ఓలిఫిన్స్ కి వాల్యూ ఎంత ఉంటుంది? ట్రాన్స్ ఓలిఫిన్స్ వాల్యూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి. సిస్ ఐసోమర్స్ స్ట్రాంగ్ ఇంటెన్సిటీ అబ్జార్బ్మెంట్ 700. సిస్ రెండు ఒకే వైపు ఉంటే 700. ఒకవేళ ఇలా ఆపోజిట్ హైడ్రోజన్ రాశాను అనుకోండి, అంటే ఈ హైడ్రోజన్ ఇలా ఆపోజిట్ ఉన్నాయి. సో ఈ హైడ్రోజన్ లేదు అనుకోండి. సో ఆపోజిట్ లో ఉంటే ట్రాన్స్ అనమాట. ట్రాన్స్ ఎంత అంటే 970 to 960 సెంటీమీటర్ ఇన్వర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? ఇది వచ్చాం స్పెక్ట్రాకి వచ్చాం. చూడండి స్పెక్ట్రా ఎలా స్టడీ చేయాలి. ఈ స్పెక్ట్రా స్టడీ చేసేటప్పుడు మీకు ఇక్కడ నేను ఇథైల్ ఆల్కహాల్ అన్నది తీసుకున్నాను. ఏంటి ఇథైల్ ఆల్కహాల్? సో ఇది ఇథైల్ ఆల్కహాల్ కాదంటే 5 కార్బన్లు ఉన్న ఆల్కహాల్. ఏదైనా ఒకటే, మిథైల్ ఆల్కహాల్ అయినా ఒకటే, ఇథైల్ ఒకటే. బట్ ఇక్కడ ఏంటంటే కార్బన్ చైన్ లెంత్ మాత్రమే పెరుగుతుంది కానీ ప్రాపర్టీస్ అన్ని ఒకటే. ఏంటి? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆల్కహాల్లో ఏముండాలి? కార్బన్ ఆక్సిజన్ స్ట్రెచింగ్. కంపల్సరిగా ఆల్కహాల్ ముందు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? కార్బన్ ఆక్సిజన్. చూడండి ఎంత ఉండాలి? ఆల్కహాల్స్ లో ఏమన్నాం? 1100 దగ్గర ఉంటుందని చెప్పాం. 1100
100. ఇక్కడ పింక్ కలర్ లో ఉంది కదా, ఇది ఏమని చెప్తామంటే రాస్తారు అక్కడ సింపుల్ గా ఇలాగ పీకిస్తే CO స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అని రాస్తారు 1100. అయితే ఇథైల్ ఆల్కహాల్లో మరి చైన్ ఉంది కదా, కార్బన్ కార్బన్ చైన్, కార్బన్ కార్బన్ చైన్ CC చైన్ కదా, C సింగిల్ బాండ్ C చైన్ వెళ్తారా, C సింగిల్ బాండ్ చైన్ ఉంది కదా, C సింగిల్ బాండ్ చైన్ ఎంత ఆల్కేన్స్ లో ఎంత అని చెప్పాం మనం, 3000 దగ్గర అని చెప్పాం కదమ్మా, 3000 దగ్గర. అంటే మీకు ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్లో ఏ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ కదా, అంటే CH ఎంత అంటే 3000 దగ్గర, అంటే 2950 అలా వస్తుంది, అంటే 3000 దగ్గరలో వస్తుంది. ఇదో చూసుకోండి, ఈ పీక్ అంతా దేంది అంటే సాచురేటెడ్ CH స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. దేంది? సాచురేటెడ్ CH స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇది OH స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. ఇదంతా ఏంటి OH. OH ఎంత ఉంది యాక్చువల్గా అయితే OH 3300 దగ్గర ఉంటుంది, 3300 400. అందుకే మీకు ఇక్కడ ఉంటుంది ఈ లైన్ 3300. మీకు మరొకసారి ఎలా ఐడెంటిఫై చేయాలన్నది చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటి మీకు ఇచ్చింది ఏంటి, ఆల్కహాల్ ఇచ్చారు, పీక్స్ చూసుకోవాలి. ఆల్కహాల్ ఫార్ములా ఏంటి అంటే CH3 CH2 OH, CH3 CH2, నేను ఇలా రాస్తాను హైడ్రోజన్ CH2 OH. ఎందుకు ఇలా రాస్తానంటే ఇక్కడ ఓకి హెచ్కి మనకి ఏముంది, బాండ్ ఉంది. ఎంత ఉండాలి 3300. చూసారా పీక్ ఎంత నీట్గా వచ్చింది చూడండి, బ్రాడ్ పీక్ వచ్చింది చూసారా. సో ఇది OH. నెక్స్ట్ ఇది వచ్చి కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ కార్బన్ హైడ్రోజన్స్ పీక్ ఎక్కడ వస్తుంది 3000 దగ్గర వస్తుంది. ఈ వాల్యూస్ అందుకే మీకు ఎగ్జామ్లో అడిగేది ఇదే, ఆల్కహాల్ డయాగ్రామ్ ఇచ్చేటప్పుడు మీరు రేపు ఎగ్జామ్లో ప్రాక్టికల్లో ఐడెంటిఫై చేయాలా. కార్బన్ హైడ్రోజన్ 3000, OH 3300, మరి కార్బన్కి ఆక్సిజన్కి కూడా ఉంది కదా 1100 దగ్గరలో ఉంది. ఈ మూడు మాత్రమే మీరు ఐడెంటిఫై చేయాలమ్మా, ఇంకేమి అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ రీజియన్ ఇంకేం అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ రీజియన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది CO మాత్రమే అబ్జర్వ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో అయిపోయింది, ఇది ఆల్కహాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఆల్కేన్స్ అమ్మా. ఆల్కేన్స్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఆల్కేన్స్ అంటే C సింగిల్ బాండ్ C కదా, ఆల్కేన్స్ అంటే ఏంటి C సింగిల్ బాండ్ C. సో ఇక్కడ చూడండి ఆల్కేన్స్, మీరు ఆల్కేన్ లో ఏం అబ్జర్వ్ చేయాలా, ఫస్ట్ ఆల్కేన్ లో CH బాండ్ ఎంత 3000 అబ్జర్వ్ చేయాలి, 3000 3000. ఇంకోటి CH బెండింగ్ కూడా ఉంటుందమ్మా, స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ ఎప్పుడు కూడా మనకి ఇగోండి ఇక్కడ ఉంటుంది 1400 దగ్గరలో ఉంటుంది అనమాట, 1415 దగ్గరలో, దట్ ఈజ్ ఫింగర్ ప్రింట్ రీజియన్ దగ్గరలో ఉంటుంది. ఈ రెండు మాత్రమే ఐడెంటిఫై, ఇంకేం, ఎందుకంటే ఫంక్షన్ గ్రూప్ లేదు కదా, ఫంక్షన్ గ్రూప్ లేనప్పుడు ఎందుకు దీన్ని అబ్జర్వ్ చేయాలి మనం, నో నీడ్ టు అబ్జర్వ్. ఓకే నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మీరు ఆల్కీన్స్ ఉంది, ఆల్కీన్స్ లో ఏంటి C డబుల్ బాండ్ C మెయిన్. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను CH స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఆల్కేన్స్, ఆల్కేన్స్ లో 3000 ఉంటే ఆల్కీన్స్ కి వచ్చి డబుల్ బాండ్ ఉన్న వల్ల 3100. చూసుకోండి ఈ రెడ్ మార్క్ లో 3080 ఉంది, 3050. ఇక్కడ 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 చూడండి ఆల్కీన్ లో CH ఎంత ఉంది 3080, అంటే 3000 దగ్గరలో ఉంది, 3000 దాటినాక ఉంది. మరి ఆల్కీన్ లో ఇప్పుడు ఆల్కీన్ అంటే C డబుల్ బాండ్ C కూడా ఉంటది కదా, నాట్ ఓన్లీ CH, C డబుల్ బాండ్ C కూడా ఉంటది కదా. మరి C డబుల్ బాండ్ C ఎంత అంటే 1600, వెరీ ఇంపార్టెంట్. అయితే మరి CH బెండింగ్ అని చెప్పాం కదా, ఆల్కేన్స్ లో CH బెండింగ్, ఆల్కీన్స్ లో CH బెండింగ్,
ఆల్ కైన్స్ లో సిహెచ్ బెండింగ్ అన్నీ కూడా 1500 దగ్గర ఉంటాయి. నో వేరియేషన్. అయితే మీకు ఇది సిలబస్ లో లేనప్పటికీ ఎందుకు చెప్తానంటే మీరు ఇది తెలిస్తే తర్వాత ఏ ఐఆర్ స్పెక్ట్రా ఇచ్చినా సరే ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే ఆల్కహాల్స్ లో సి సింగిల్ బాండ్ సి ఉంటుంది, సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ హెచ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎమీన్ లో కూడా ఉంటది, కార్బొనైల్స్ లో కూడా ఉంటాయి. ఇవన్నీ కామన్ గా ఇక్కడ వచ్చే ఆల్కీన్ లో వచ్చేవి, ఆల్కీన్లు వచ్చేవి అక్కడ కామన్ గా ఉంటాయి కాబట్టి సో మనం చెప్తాం అన్నమాట. ఏమ్మా ఒకసారి జస్ట్ మీరు చెప్తారా? ఏం చెప్తారంటే ఇక్కడ చూడమ్మా మేనక ఈ స్పెక్ట్రా చూడు. స్పెక్ట్రా ఈ ఆల్కహాల్ స్పెక్ట్రాలో ఈ 3 ఉన్నాయి కదమ్మా, ఈ మూడింటి గురించి చెప్తావా? సిఓ ఇక్కడ స్పెక్ట్రా గురించి మాట్లాడేటప్పుడు ఐడెంటిఫై చేయాలి చెప్పు. ఏమేమి ఐడెంటిఫై చేయాలమ్మా? మేనక ఆల్కహాల్స్ లో ఐడెంటిఫై ఏంటేంటి? స్క్రీన్ లో కనబడుతున్నాయి కదా. సిఓ ఎంత ఉంది? స్క్రీన్ నీకు కరెక్ట్ కనబడట్లేదా? హరిప్రియ నువ్వు చెప్పమ్మా. ఏంటి 800? సిఓ ఎంత? సిఓ 1000 to 1200 అంటే నియర్లీ 1100. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పీక్ నేను ఇచ్చేస్తానమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా. ఇప్పుడు చెప్పమ్మా. వాల్యూస్ కనబడట్లేదా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయి. ఏమేమి ఉన్నాయి? సిఓ ఉందా 1100? సిహెచ్ ఎంత ఉందమ్మా? సిహెచ్ 3000 దగ్గరలో కనబడుతుందా? ఓహెచ్ ఎంత ఉంది? అదే 3500 దగ్గరలో ఉంది. 3000 దగ్గర అన్నమాట. 3300 దగ్గరలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆల్కేన్స్ చూడండి ఒక్కసారి. ఆల్కేన్స్ ఈ ఆల్కేన్స్ ఏం కనబడుతున్నాయి మీకు? ఫస్ట్ ఏం కనబడుతుంది? సిహెచ్ బెండింగ్ ఏనా? ఒక్కసారి ఆల్కేన్స్ చూడండి అమ్మా. ఆల్కేన్స్ లో సిహెచ్ బెండింగ్ కనబడుతుందా? 100 అదే 1600. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్బన్ హైడ్రోజన్ ఎంత ఉంది? 3000 దగ్గరలో ఉందా? సో మనం ఈ రెండు మాత్రం ఐడెంటిఫై చేయాలండి. ఆల్కేన్స్ లో మాత్రం ఈ రెండు మాత్రం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆల్కీన్స్ కి రండి. ఆల్కీన్స్ ఒక్కసారి మ్యాటర్ చూస్తే మనకి సి డబుల్ బాండ్ సి స్ట్రెచింగ్ వైబ్రేషన్ 1600 to 1700. అయితే డబుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ కూడా ఉంది 3080.
సో మీకు ఒక్కసారి జూమ్ చేస్తున్నా. జూమ్. సిహెచ్ బెండింగ్ కనబడుతుందా? సిహెచ్ బెండింగ్ 1200 to 1400 సిహెచ్ బెండింగ్ కనబడుతుందా? నెక్స్ట్ సి డబుల్ బాండ్ సి స్ట్రెచ్చింగ్ ఎంత అంటే 1600. సి డబుల్ బాండ్ సి ఎంత? 1600. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి? డబుల్ బాండెడ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత? చూడండి, డబుల్ బాండెడ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత అంటే 3080. 3080 దగ్గర ఉంది. ఈ 3 పీక్స్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఆల్కీన్స్ అయిపోయింది. ఆల్కైన్స్ రండి. ఆల్కైన్స్ లో జనరల్ గా ఏంటి ఉంటదమ్మా? సి ట్రిపుల్ బాండ్ సి. ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? సి ట్రిపుల్ బాండ్ సి. దాంతో పాటు ఇంకోటి ఉంది, ట్రిపుల్ బాండ్ కార్బన్ కి హైడ్రోజన్ కి. ఆల్కీన్స్ లో అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి రాయండి. సి ట్రిపుల్ బాండ్ సి ఐడెంటిఫై చేయాలి. ఎంత అంటే 2100. 2100. దట్ ఈస్ సి ట్రిపుల్ బాండ్ సి. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఎంత ఉందో చూసుకో. ఇది ఎంత ఉందంటే 3300. బెండింగ్ వచ్చి అన్నిటికి ఒకటేనండి. బెండింగ్ వచ్చి అన్నిటికి ఒకే వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా. సో ఆల్కైన్స్, మీరు ఒక్కసారి ఆల్కైన్స్ చూడండి. సి ట్రిపుల్ బాండ్ సి మీకు ఒక్కసారి చూపెడుతున్నా. 2119 అంటే 2100. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే సి ట్రిపుల్ బాండ్ సి ఇది. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ ఎంత ఉంది? ఎంత అంటే 3300. 3000. ఆల్కేన్ లో సిహెచ్ అయితే 3000 అమ్మా. ఆల్కీన్ లో అయితే 3100. ఆల్కైన్ లో అయితే 3300. ఈ మూడే మీరు ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ నైట్రల్. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్రల్ ఉంది. నైట్రల్లో ఏముంటుంది అంటే కార్బన్ కి నైట్రోజన్ కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఏముంటుంది? కార్బన్ కి నైట్రోజన్ కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కార్బన్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. 2250 ఒకే పీక్. చూసారా? ఇక్కడ మనకి సిఓ లేదు కదా. 1000కి 1200 మధ్యలో ఏమి ఉండాలి? సిఓకి మాత్రం ఉంటాయి. 1000కి 1200కి మధ్య పీక్ లేదు అంటే మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఆల్కహాల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదు? ఆల్కహాల్ కాదు. ఎందుకంటే సికి ఓకి లేదు. 3500 దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆల్కహాల్ కాదు, ఎమీన్ కాదు, NH2 కూడా కాదు. ఒకే ఒక పీక్ కనబడుతుంది. అదేంటి? సి ట్రిపుల్ బాండ్ N దగ్గర ఉంది 2300 200 దగ్గర. అది సి డబుల్ బాండ్. మరి ఇదేంటి సార్ 3000 దగ్గర ఉంది అనొచ్చు మీరు. అంటే ఇప్పుడు మిథైల్ ఎమీన్ తీసుకోండి. మిథైల్ ఎమీన్ అంటే ఏంటి? CH3NH2. మరి ఇందులో కార్బన్ హైడ్రోజన్ ఉన్నాయి కదా, ఆ కార్బన్ హైడ్రోజన్ 6 ఆల్కేన్స్. ఆ 300 అమ్మా ఇది. ఇప్పుడు అర్థమై ఉంటది. మళ్ళా ఆల్కహాల్ గురించి చర్చించుకుందాం. ఆల్రెడీ చర్చించుకున్నాం. సో సిఓ వచ్చిందా? నెక్స్ట్
ఆల్కేన్లో సిహెచ్ ఎంత 3000 వచ్చిందా? నెక్స్ట్ 3300 ఓహెచ్ అంతే. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. చూడండి, మీకు ఆల్కాలు మాట్లాడుతుంటే ఇది ఆల్కాలు. సో ఈ ఆల్కాల్లో సిఓ 1100 దగ్గర ఉంది. ఆల్కాల్లో సిహెచ్లు ఉంటాయి కదా, సి సింగిల్ బాండ్ హెచ్ 3000 ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నది ఏంటి? ఓహెచ్ 3100. అంతేనా, ఇంకేం లేదు. ఆల్కాల్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఏంటన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్డిహైడ్ కీటోన్లో ఏ గ్రూప్ ఉంటుంది? సి డబుల్ బాండ్. ఎక్కడ ఉంటుంది దీని వాల్యూ డిఫరెన్స్? 1710 to 1720 అంటే 1710 నుంచి 1720 అమ్మ. మరి ఇదేంటి సార్ అనొచ్చు. 2700 2800 అకార్డింగ్ టు ఫెర్మి రెజినెన్స్ వల్ల వస్తాయి. అంటే ఏంటి? కార్బొనైల్ గ్రూప్ లో ఉన్నటువంటి సి డబుల్ బాండ్ కార్బన్ కి, ఈ హైడ్రోజన్ కి, అంటే ఇక్కడ సిహెచ్ టచింగ్ అన్నమాట. అంటే ఇది ఆల్డిహైడ్ కదమ్మా. కార్బన్ కి హైడ్రోజన్ కి వచ్చే ఫ్రీక్వెన్సీ 2700 అండ్ 800 అన్నమాట. ఫస్ట్ ఏంటి? సి డబుల్ బాండ్ చూసుకున్నాం ఎంత? 710 to 720. సో ఇప్పుడు మనం ఒకసారి ఆ గ్రాఫ్ చూద్దాం. సో ఫస్ట్ మీకు జూమ్ చేస్తున్నా, నీట్ గా కనబడుతుందా? ఇక్కడ చూడండి ఈ వాల్యూ. ఏంటమ్మా సి డబుల్ బాండ్ ఫస్ట్ హెచ్ కదా, ఎంత ఉంది? 1720. 1720 మీకు ఆల్రెడీ చెప్పిన వాల్యూ కదా. ఇంకోటి ఏంటి? సి డబుల్ బాండ్ ఓకి హెచ్కి ఎంత అంటే రెండు వస్తాయి ఫెర్మి రెజినెన్స్ వల్ల. వన్ ఈజ్ 2720 2820. దట్ ఈస్ ఫండమెంటల్ అండ్ నెక్స్ట్ కిందకి రండి. ఏంటి అంటే ఇది రండి. సి డబుల్ బాండ్ కీటోన్ ఇది 1718. సో నెక్స్ట్ ఏముండాలి? సి డబుల్ బాండ్ ఓ హెచ్ సేమ్ ఆల్డైడ్ కీటోన్ ఒకేలా ఉంటాయి చూడండి. 2900 950 అలా ఉంది. సో ఆల్డిహైడ్ కి మీరు ఏం అబ్జర్వ్ చేయాలా? 1700 లో సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 2900 దగ్గర సి డబుల్ బాండ్ ఓ కప్లింగ్ విత్ ఈ కార్బన్ కప్లింగ్ విత్ హైడ్రోజన్ 2950. ఈ రెండే ఉంటాయి ఆల్డిహైడ్ కి కీటోన్, రెండు సిమిలర్ గా ఉంటాయి. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ మీకు ఆల్రెడీ సిలబస్ లో ఉంటుంది అనుకుంటా. కార్బాక్సిలిక్ యాసిడ్ లో రెండు ఉంటాయమ్మా. కార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా రాస్తాం? సిఓఓహెచ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా రాస్తాం? సిఓఓహెచ్. సి డబుల్ బాండ్ ఓహెచ్. ఇందులో ఏంటి? ఓహెచ్ టచింగ్ మీకు తెలుసు కదా. ఓహెచ్ ఎంత ఉంటుంది? ఇదిగోండి కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఓహెచ్ 3000 ఉంది. సో 3200 దగ్గర ఉంటుందమ్మా. అంటే ఆల్కహాల్ ఓహెచ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒకటే గుర్తించుకోండి, 3000 దగ్గర ఒకటి, 1700 దగ్గర ఒకటి. 1700 దగ్గర ఉంది అంటే అది కార్బొనైల్ కీటోన్. ఓహెచ్ దగ్గర ఉంటే యాసిడ్ లో ఉన్నటువంటి ఓహెచ్. అదే చెప్తాను, రెండు బ్యాండ్స్ ఓహెచ్ బ్యాండ్
సి డబుల్ బాండ్ ఓ బ్యాండ్. ఓహెచ్ వచ్చేసరికి 2800 to 3500. సిఓ 1700. ఎమిన్స్ మన సిలబస్ లో ఉంది. మీకు ఎమిన్స్ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఎన్హెచ్ ఎంత. ఎన్హెచ్ ఎంత 3500, 3200 to 3600. ఈ ఎన్హెచ్ మాత్రమే ఇంపార్టెంట్. మిగతావి ఎమీన్ లో సిహెచ్ ఉంటది కదా, అది కూడా కామన్. సిహెచ్ చూద్దాం. సో వెయిట్. ఇక్కడ స్పెక్ట్రా చూద్దాం. ఇది మనకి ఎమీన్ అమ్మా, ఎమీన్ స్పెక్ట్రా. ఎమీన్ స్పెక్ట్రాలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్హెచ్ తెలుసుకోవాలి 3500. మిగతాది ఏంటి, ప్రతి దాంట్లో ఉంటుంది సాచురేటెడ్ సిహెచ్. ఎందుకంటే ఇది ఏమీను కార్బన్ చైన్, లాంగ్ చైన్ ఎమీన్ అంటే సిహెచ్ ఉంటుంది కదా, ఎంత 2900. ఎమ్మిన్ ఎన్హెచ్ ఎంత 3000. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఎమైడ్. ఎమైడ్ ఏంటమ్మా, ఎమైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫార్ములా ఏంటి, ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి, ఇది ఫార్ములా. సో ఇక్కడ చూడండి ఫార్ములా మరొకసారి, ఎమైడ్. ఎమైడ్ ఇది ఫార్ములా. ఇక్కడ ఏంటి ఉన్నాయి ఎమైడ్ లో, వన్ ఈజ్ సి డబుల్ బాండ్ ఉంది, ఇంకోటి ఏముంది NH2 ఉంది. సి డబుల్ బాండ్ ఎమైడ్ లో వాల్యూ అనేది 1700 లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అనే NH2 ఉండడం వల్ల వాల్యూ అనేది 1700 దగ్గరలో ఉంటుంది, అంటే 1690 దగ్గర ఉంటుందమ్మా. సి డబుల్ బాండ్ వాల్యూ తగ్గుతుంది, 1661 చూసారా, వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ అంటే ఎమైడ్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, వన్ ఈజ్ సి డబుల్ బాండ్ వాల్యూ ఎంత 1660, రెండు NH 3300. అలా మనం ఎమైడ్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి స్పెక్ట్రాస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మీకు రిమైనింగ్ స్పెక్ట్రాస్ నేను తర్వాత చెప్తాను. సో మీకు ఇవి మీరు పీపీటీస్ పెడతానులేండి, మీరు రాసుకోండి. ఇది అయిపోయింది కదా మీకు ఆల్రెడీ మేనక నేను సో అప్లోడ్ చేశాను మెటీరియల్, రాసుకున్నారా థర్డ్ యూనిట్? మీ క్లాస్ రూమ్ లో ఒకవేళ నోట్స్ లో కనబడుతుంది. ఆ కోలిగేటివ్ మనకి ఏం లేదు, అంతా చదువుకోవచ్చు. బట్ క్లాస్ లో మీకు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, డిప్రెషన్ ఆఫ్ ప్రెజర్ అంటే ఏంటి, సో మీకు చెప్తాను. రేపు ఒక పీపీటీ షేర్ చేస్తాను, రేపు క్లాస్ కి నేను అది ఫినిష్ చేసేస్తాను. ఆ థర్డ్ యూనిట్ మీరు నీట్ గా నోట్స్ రాసుకోండి. సో నేను రేపు క్లాస్ అయితే చెప్తాను. అది అయిపోయిన తర్వాత, రేపటికి ఆ థర్డ్ యూనిట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ లో మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 and 2 అని ఉంటాయి, అవి మీకు షేర్ చేస్తాను పీపీటీస్. సో పీపీటీ షేర్ చేస్తాను, ప్లస్ నేను మీ క్లాస్ కూడా తీసుకుంటాను. సో సిలబస్ అయితే అయిపోద్ది, కానీ మళ్ళీ సిలబస్ అయినాక మనం రివిజన్స్ కూడా చెప్పుకోవాలా. సో కాబట్టి ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉన్నాయి మన స్పెక్ట్రా తర్వాత, రిమైనింగ్ నెక్స్ట్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మనం చెప్పుకోవాలి. సో ఎప్పటికప్పుడు మీరు నీట్గా నోట్స్ రాసుకోండి, చదువుకోండి. అర్థం అవ్వకపోతే మీరు పర్సనల్ వాట్సాప్లో అయినా చేయండి, అడగండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ లోపు మీరు వినండి నీట్గా. సో లంచ్ స్టార్ట్ అవుతుంది కదా, సో లంచ్ చేయండి.
ఓకేనమ్మా. ఓకే.